పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంలోకి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు ఏ అద్భుత ప్రభావాన్ని సంపాదించడం కోసమని ఈ నిశిరాత్రి వేళ ఇంతగా శ్రమపడుతూ ఉన్నావో గాని ఆ ప్రభావం నీ చేతికి అందాక దాన్ని కాస్త నువ్వు ఉత్పలుడిలాగా విడిచిపుచ్చుకోకు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు గాను ఉత్పలుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నర్మదా నదీ తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు. ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మొదలైనవన్నీ తెచ్చేవాడు. వాటితోటే తల్లి కొడుకులు పొట్టనించుకుని పేద జీవితం గడుపుతూ ఉండేవారు. ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు. అంచేత వాడొక కుక్కని, ఒక పిల్లిని చేరదీసి అస్తమాను వాటిని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా నాయనా అని తల్లివాణ్ణి ఎప్పుడూ కోప్పడేది. కానీ వాటి వల్ల తల్లి కొడుకులకి నిజానికి లాభమే కలుగుతూ ఉండేది. కుక్క కుందేళ్లని, పొదలలో ఉండే పక్షులని వేటాడి తెస్తూ ఉండేది. వాళ్ళు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకలు పాడు చేయకుండా పిల్లి కాపాడుతూ ఉండేది. తనకి ఉన్న స్నేహితులు ఆ రెండే గనక ఉత్పలుడు అస్తమాను వాటితోటే ఆటలాడుకుంటూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది మాత్రం అర్థం చేసుకునేవి. ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులు కొందరు అడవి కొట్టేసి పంటలకి అనుకూలంగా ఒక మైదానం తయారు చేస్తూ ఉన్నారు. ఆ మైదానం నిండా చాలా ఎత్తైన గడ్డి పెరిగింది. గ్రామస్తులు ఆ గడ్డిని కోస్తూ ఉన్నారు. కొంతమేర ఆ గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తూ ఉండడం చూసి ఉత్పలుడు, ఆ మేరగడ్డి కొయ్యరేం అని అడిగాడు. అందులోకి పాము దూరింది, దగ్గరికి పోతే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు. ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు. వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువుల్ని రోజూ చూస్తూ ఉంటాడు. వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ ఉండవు. అంచేత వాడు ఏం భయపడకుండా ధైర్యంగా ఆ దుబ్బు దగ్గరికి వెళ్ళి, పాము బయటికి రా, మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. మరుక్షణమే జరజరా పాకుతూ ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుంచి వాడి ముందుకి వచ్చింది. ఉత్పలుడు వెంటనే దాన్ని తీసుకుని తన మెడలో చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. కుక్కలు, పిల్లులు చాలక ఇప్పుడు పాములు కూడా ఇంటికి తెస్తున్నావుట్రా అని తల్లి కూడా గసిరింది. అయినా సరే మంచి పాములే, దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు భయపడకుండా. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించి ఉత్పలుడు, అంతకంతకీ మన్ను తిన్న పాములాగా అయిపోతున్నావేమిటి? ఏమిటి నీకు పట్టుకున్న బెంగ? నాతో చెప్పరాదు, చెప్పగలవా అన్నాడు. కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పావుతో కూడా వాడు మాట్లాడాడే కానీ అది తిరిగి మనిషి భాషలో తనకి జవాబు చెప్తుందని మాత్రం వాడు అనుకోలేదు. నేనొక నాగరాజు కొడుకుని. మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు. ఆ కారణం చేత నాగులకి రాజు అయ్యాడు. మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరిక అంటూ ఏదీ లేదు. అలాంటి మణి ప్రపంచంలో మరి ఏ పాముకి లేదు కూడా. నేనొకనాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటూ ఉండగా గరుక్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు. నేను తప్ప మిగిలిన నాగులందరూ కూడా గరుక్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు. నన్ను గరుక్మంతుడు కాళ్లతో తన్నుకుని ఎగురుతూ అటుగా ఇటుగా వచ్చాడు. గరుక్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాళ్లగోళ్ల నుంచి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను. మా ఇంటికి పోవాలని ఉంది, కానీ ఒంటరిగా పోలేను. దారి చాలా భయంకరమైంది, అపాయకరమైందిను అంది ఆ పాము. ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కాదేం, దిగులు పడకు, నిన్ను నేను ఎలాగైనా సరే మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు ఆ పాముకి జవాబు చెప్పాడు. ఆ వెంటనే ఉత్పలుడు నాగరాజుని మెళ్ళో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి సూటిగా ఉత్తరంగా వెళ్ళాడు. అలా వెళ్ళమని పామే చెప్పింది. ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు. కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది. దారికి మధ్య మధ్యలో ఊబులున్నాయి, ముళ్ళడంకులు అడ్డొచ్చాయి. తిండి లేదు. అతనెన్నడూ కని విని ఎరగని కీటకాలన్నీ అతనిపై మూగి రక్తం పీల్చాయి. అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ అతి భయంకరమైన పాములు ఎన్నో అతనికి కంటికి కనిపించాయి, కానీ అవేవి అతని జోలికి వెళ్ళలేదు. అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది. ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజు ఉండే భవనం కూడా కనిపించింది. అది ఎంతో అందంగా
ఎండలో దగదగలాడుతూ ఉంది. ఉత్పలుడు నాగరాజుని, ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు. అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతూ ఉంది. తన కొడుకు తిరిగి దొరికినందుకు గాను పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకో అన్నాడు. మీ శిరోమణి నాకిప్పించండి అన్నాడు ఉత్పలుడు. వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలు ఎన్నో వాళ్ళలో పుట్టుకొచ్చాయి. నాగరాజు కొంచెం ఆలోచించి, నా మణిని నీకు కోరినట్టే ఇస్తాను, కానీ ఏనాడు నీకు ఇది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని నాకు మాట ఇయ్యి అన్నాడు. ఉత్పలుడు సరే అని నాగరాజు వద్ద మణిపుచ్చుకుని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు. వాడి కోరిక సిద్ధించింది. మణి ప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారం, కట్టడానికి వెలలేని బట్టలు సమస్తం అమిరాయి. ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు. అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకునే ఉంది. వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది. ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి, రాజభవనాలు ఉన్నాయి, ఎంతో నాగరికత ఉంది. తన చేతిలో మణి ఉండగా తను ఆటవీకుడల్లే ఎందుకు జీవించాలి అనిపించింది. అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్ళాడు. వాడి అట్టహాసం చూసి రాజు వాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు. అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాల్లోనే ఉత్పలుడు సంస్కారహీనుడై ఉంటాడని, ఇతడి ప్రవర్తన చూస్తూ ఉంటే ఆటవీకుడని కనిపెట్టేశారు. ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న తర్వాత ఒకనాడు రాజుతో, మీ కుమార్తెని పెళ్లాడాలి అని నేను అనుకుంటూ ఉన్నాను అన్నాడు. ఈ మాటలు విని రాజు నిర్ఘాంతపోయాడు. వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకి తోచనేలేదు. ఇన్నాళ్లుగా తనకి అతిథిగా ఉన్న వాడితో కొండ పగలగొట్టినట్టు మాట్లాడడం బాగుండదు అనిపించిన ఆయన, ఇక్కడికి 3 మైళ్ళ దూరాన ఒక కొండ ఉంది, తెలుసు కదా, దాని చుట్టూ 30,000 ఎకరాల ఊబి ఉంది. ఆ కొండని సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టు అయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే 1000 జన్మలు తల్లకిందులుగా తపస్సు చెయ్యాలి సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పా అనుకున్నాడు రాజు. కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు. రాజకుమార్తెని తాను పెళ్ళాడడానికి అది షరతుగా భావించి, అలాగే చేస్తాను, అదెంత పని అన్నాడు. సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు. కానీ మర్నాడు ఉత్పలుడు రాజసభలో, మీరు చెప్పినదంతా నేను చేసేశాను, మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అన్నాడు. రాజు ఆయన సభలోని వాళ్ళు అతడి మాటలు విని తెల్లబోయారు. అందరూ కలిసి బయలుదేరి వెళ్లారు. కొండ ఎత్తు సగం అయిపోయింది. దానిపైన అందమైన పాలరాతి కోట ఉంది. కొండ చుట్టూ ఊబికి బదులుగా ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజుకి అన్నమాట నిలబెట్టుకోక తప్పింది కాదు. రాకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్లాడడానికి సమ్మతించింది. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కానీ ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు. అతన్ని రాకుమార్తె ప్రతి నిత్యం, నువ్వు ఆటవీకుడివి, అనాగరికుడివి, నీకు ఎలాంటి పాండిత్యం లేదు అని దెప్పపడవసాగింది. వాటన్నిటితోటి ఏం పని, నా దగ్గర ఏం కావాలంటే అది సాధించి ఇచ్చే శక్తి ఉంది, అంచేత నా భార్యమైన నీకు ఎలాంటి రోటు రాకుండా నేను చూసుకోగలను అనేవాడు ఉత్పలుడు. ఈ శక్తి నీకు ఎలా వచ్చింది? అది మంత్రశక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అంది రాకుమార్తె. ఉత్పలుడు ఆమెకి తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం అర్థమయ్యేలా తెలిపాడు. ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది. ఆ మణి సంపాదించినందుకు గాను అతన్ని ఎంతో మెచ్చుకుని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది. భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు. వెంటనే రాకుమార్తె ఇదే సరియైన అదను అనుకుని ఈ పీడకాపురపు మొగుడు ఇప్పుడే వదిలిపోవాలి అని మణిని కోరుకుంది. అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కూడా కోరుకుంది. మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో ఉన్న తన సొంత గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి. అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాల. చాలాసేపు ఆలోచించిన మీదట రాకుమార్తె తనని మోసం చేసిందని, తన మణిని ఆమె కాజేసిందని అతను తెలుసుకున్నాడు.
తన కష్టాలు చెప్పుకునేందుకు గాను పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవ్వరూ మిగల్లేదు. అంచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు. ఆ రాత్రే పిల్లి కుక్క అక్కడి నుంచి బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి. భవనం చుట్టూ గొప్ప కోట ఉంది. కోట చుట్టూ అగట్టా కూడా ఉంది. ఆ అగట్టా మీద వంతెన ఉంది. కానీ దాని మీదకి వెళ్ళేసరికి కాపలావాడు కుక్కని పిల్లిని అక్కడి నుంచి తెరవేశాడు. అయితే రెండు అగట్టా వెనక భాగానికి వెళ్ళాయి. కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగట్టా మొత్తం ఈదింది. రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాకుమార్తె పడుకుని ఉన్న గది చేరుకుంది. మణిని తన చేతిలోనే పెట్టుకుని రాకుమార్తె నిద్రపోతూ ఉంది. పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలకను పట్టుకు తెచ్చి రాకుమార్తె మీద వేసింది. ఎలక కిచకిచలాడుతూ మీదికి పరిగెత్తేసరికి రాకుమార్తె భయపడి తన చేతిలో ఉన్న మణిని కాస్త కింద పడేసింది. వెంటనే పిల్లి దాన్ని నోటకరుచుకుని మెరుపులాగా అక్కడి నుంచి మాయమైపోయింది. కుక్క పిల్లి మళ్ళీ వెనకటిలాగే అగట్టా ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిని తమ యజమానికి అందించాయి. ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. తర్వాత అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజకుమార్తె తనకి చేసిన మోసం చెప్పాడు. అది నీ భార్య, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడు ఆయన. దానికి ఉత్పలుడు, మీ కుమార్తె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు, మాది పెళ్ళే కాదు. ఆమెకి నచ్చిన నాగరికుణ్ణి చూసి వెంటనే పెళ్లి చేసేయండి. ఆ మాట చెప్పడానికే ఇక్కడి దాకా వచ్చాను అన్నాడు ఉత్పలుడు. అతను మణి సహాయంతో తన కుక్కని పిల్లిని వెంటబెట్టుకుని వెంటనే అక్కడి నుంచి నాగరాజు ఉండే చోటుకి చేరుకున్నాడు. అతను నాగరాజుకి ఆ మణిని తిరిగి ఇచ్చేసి, నాకింక ఈ మణితో పని లేదు, నా స్నేహితులైన ఈ కుక్కని పిల్లిని వెంటబెట్టుకుని ఎటైనా సంచారం వెళ్ళాలనే కోరికతో తప్ప ఇంకే కోరికతో ఇక్కడికి రాలేదు అన్నాడు. అలా అయితే మీరు ముగ్గురు కూడా మా దగ్గరే ఉండిపోండి. మావాడు కూడా అస్తమాను నిన్ను గురించి కలవరిస్తూ ఉన్నాడు, తలుచుకుంటూ ఉన్నాడు అన్నాడు నాగరాజు. ఉత్పలుడు నాగరాజు మాట తీసేయలేక సరే అని అక్కడే ఉండిపోయాడు. కుక్కని పిల్లిని కూడా నాగరాజ్యంలోనే ఉండిపోనిచ్చాడు. బేతాళుడు ఈ కథ అంతా చెప్పి, రాజా నాకొక సందేహం. ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారంగా చేసుకుని అంతులేని సుఖాల్ని అనుభవించడానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకి తిరిగి ఎందుకు ఇచ్చేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్క మహారాజు గారు, ఆ మణి ఎన్ని కోరికల్ని సిద్ధింపజేసినా కూడా ఉత్పలుడికి సంతోషం కానీ ఆనందం కానీ పెంచలేదు. అతని కోరికలు అసంతృప్తిని మాత్రమే పెంచుతూ ఉన్నాయి. కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తనకి నిజమైన ఆప్తులైన తల్లిని, కుక్కని, పిల్లిని కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయే సమయంలో అయినా కూడా దగ్గర లేకపోయాడు. అంతేగాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు. ఎంత సంపద ఉన్నా కూడా అతని ఆటవిక మనస్తత్వం, అనాగరికత మారనే లేదు. అదేవిధంగా ఆ మణి రాకుమార్తెని అతనికి భార్యగా చేసిందే గాని ఆమె మనస్సుని, హృదయాన్ని అతనికేసి మళ్లించలేకపోయింది. ఈ విషయాలని గ్రహించే ఉత్పలుడు ఆ మణిని తిరిగి నాగరాజుకి ఇచ్చేశాడు అన్నాడు విక్రమార్క మహారాజు గారు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మళ్ళీ చెట్టెక్కేశాడు. కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ మనం మరొక మంచి బేతాళ కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.